నమస్తే, నేను విజయ్. ఇటీవల న్యూస్ పేపర్లో ఒక వార్త అయితే మాత్రం హల్చల్ చేస్తుంది. అదే వైద్య రంగంలోనే సంచలనమైనటువంటి పరిశోధనగా అయితే వైద్యులు చెప్తున్నారు. లేడీస్ గర్భం రాకుండా ఉండడం కోసం కొన్ని మాత్రలను వాడుతూ ఉంటారు. అయితే ఈ వార్త మాత్రం మగవాళ్లే ఈ టాబ్లెట్స్ని ఈ పిల్స్ని కానీ వేసుకుంటే వీర్యం అనేది నిరోధక మాత్ర, అంటే గర్భాన్ని నిరోధించేటువంటి ఒక పరిశోధన జరుగుతుంది. ప్రస్తుతం దీని మీద న్యూజిలాండ్లో కూడా ఒక ఫస్ట్ స్టేజ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ రీసెర్చ్లో ఎలుకల మీద కోతుల మీద కూడా ఒక రీసెర్చ్ చేయడం జరిగింది, సక్సెస్ అయ్యారు. అయితే దీన్ని అతి త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. వైద్యులు కూడా కన్ఫర్మ్ చేయబోతున్నారు. అంటే ఇక మగవాళ్ళు ఈ మాత్రలు వేసుకొని సెక్స్ చేస్తే మహిళలకు గర్భం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేది ఈ వార్త సారాంశం. ఇది ఎంతవరకు కరెక్టు, దీనివల్ల కలిగే లాభాలేంటి, అలాగే దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్లు ఏమన్నా ఉంటాయా? వీటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని కేపీహెచ్బిలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. అలాగే మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్, సెక్సాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ వార్త వినంగానే ఒక రకంగా ఇది శుభవార్త అని చెప్పాలా, లేదంటే దీనివల్ల ఏదన్నా బ్యాడ్ ఇండికేషన్స్ ఏమన్నా ఉండబోతున్నాయా అనే ఒక డౌట్ వచ్చింది. ఇది నిజమే అంటారు ఈ వార్త? బేసికలీ ఇవి ట్రయల్స్లో ఉన్నాయండి. ఇప్పుడు హ్యూమన్స్ మీద ఫస్ట్ ట్రయల్లో ఉన్నారు. సో బేసిక్లీ ఇవి బర్త్ కంట్రోల్ పిల్స్. ఫిమేల్స్లో ఎలాగైతే బర్త్ కంట్రోల్ పిల్స్ లాగా వేసుకుంటారు, అంటే వాళ్ళకి ఓవం అనేది రిలీజ్ కాకుండా ఎలాగైతే బర్త్ కంట్రోల్ అని వేసుకుంటారు, మేల్లో కూడా మేల్ బర్త్ కంట్రోల్ పిల్స్ అని కొత్తగా రీసెర్చ్ అనేది జరుగుతుంది. బేసికలీ ఇప్పటి వరకు మనకు కండోమ్ అనేది బర్త్ కంట్రోల్ లాగా మేల్ యూజ్ చేస్తారు, అంటే బిఫోర్ సెక్షువల్ యాక్ట్. అన్నేచురల్ బర్త్స్, అన్ఈవెంటెడ్ బర్త్స్, లేకపోతే ప్లాన్డ్ బర్త్ కాకుండా ఉంటాయని చెప్పేసి ఇట్లాంటివి కనుక్కుంటున్నారు. బేసికలీ ఇవన్నీ నాన్ హార్మోనల్ అన్నారు. నేను రీసెంట్గా ఆర్టికల్ కూడా చూశాను, ఇది నాన్ హార్మోనల్ పిల్స్ అన్నారు. నాన్ హార్మోనల్ పిల్స్ ఇలాంటివి వేసుకుంటే ఉపయోగం కావచ్చు, బట్ ఆఫ్టర్ ట్రయల్స్ తర్వాతే ఇది మనకు క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ అన్నేచురల్ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళడం కన్నా బేసికలీ ఇప్పుడున్న పద్ధతిలో ఇమీడియట్గా ఇబ్బంది కలగకుండా కండోమ్కి వెళ్ళడమే బెటర్. సో న్యాచురల్గా సెక్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చా? వితౌట్ కండోమ్ యాక్చువల్లీ ఇంకా చాలా మంచి మెథడ్స్ ఉన్నాయండి. ఈవెన్ వ్యాసెక్టమీలో కూడా సెక్షువల్ హెల్త్ బాగానే ఉంటుంది. వ్యాసెక్టమీ అంటే మనం ఎలాగైతే ఫిమేల్స్లో ట్యూబెక్టమీ చేస్తామో, ట్యూబెక్టమీ అంటే వాళ్ళ నాళాలని కట్ చేసి అండం రిలీజ్ కాకుండా చేస్తామో, అదేవిధంగా మేల్లో కూడా వెసెక్టమీ అంటాం. ఇది చాలా సింపుల్ ఆపరేషన్. వాళ్ళకేమో అబ్డామెన్ని తీయాల్సి వస్తుంది, అంటే కడుపులో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ట్యూబెక్టమీ. మేల్స్లో ఏంటి అంటే స్క్రోటమ్ దగ్గర ఎక్కడైతే కిందనే టెస్టికల్స్ ఉంటాయో అక్కడే వెసెక్టమీ సింపుల్ ఆపరేషన్, అంటే చిన్న ఒక 2 సెంటీమీటర్స్ నిక్కిచ్చేసి, అంటే సర్జికల్ నైఫ్తో నిక్కిచ్చేసి దాన్ని టై చేయడం అనేది జరుగుతుంది. దాంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాళ్ళకి ఈవెన్ శుక్రకణాలు ప్రొడ్యూస్ కావు. ఒకవేళ ప్రొడ్యూస్ అయినా ఏంటి అంటే స్ఖలనంలో రావు. సో దాంతో బర్త్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇది సేఫెస్ట్ మెథడ్. అంటే ఆడవాళ్ళని ఇప్పుడు ఒక కపుల్ నా దగ్గరకు వచ్చేసి ఏది ప్రిఫర్ చేస్తారంటే ట్యూబెక్టమీ కన్నా వెసెక్టమీ చేస్తాం. అంటే లేడీస్ కంటే కూడా జెంట్స్ ఈజీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ రికవరీ పీరియడ్ తక్కువ. ఇది మేజర్ ఆపరేషన్ కాదు, కోలుకోవడం ఈజీ అవుతుంది, అంతా బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ బర్త్ని కంట్రోల్ చేయడానికి నిజంగా ఇలాంటివి, కాకపోతే టాబ్లెట్ వేసుకున్న ఎంత కాలానికి పనిచేస్తాయి ఇలాంటివన్నీ మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సి వస్తుంది. యూజువలీ 3 to 4 days మనకు ప్రొడ్యూస్ అయిన తర్వాత ఉంటుంది. మరి ఈ టాబ్లెట్స్ ఎంత కాలం నుంచి యూజ్ చేస్తుంటే అతని సెక్షువల్ యాక్టివిటీకి హెల్ప్ అవుతుంది అనేది ఇంకా క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు అన్నారు ఒక మాట, ట్యూబెక్టమీ చేయించుకున్న వాళ్ళలో స్పెర్మ్ అనేది రిలీజ్ కాదు, దానివల్ల గర్భం అనేది రాదు అన్నారు. సో ఈ టాబ్లెట్స్ వాడితే సెమన్ అనేది వస్తుంది కానీ స్పెర్మ్ రిలీజ్ కాదు. సెమెన్ అంటే యూజువలీ సెమెన్ కంటెంట్ లో మనకు ప్రాస్టేట్ కంటెంట్ కూడా ఉంటుందండి. ప్రాస్టేట్ అంటే ఎక్కువ నీటి పదార్థం ఎక్కువ ఉంటుంది, దాంట్లో శుక్రకణాలు ఉంటాయి. ఈ శుక్రకణాలు ప్రొడ్యూస్ కావు. ఓకే, ఒకవేళ ప్రొడ్యూస్ అయినా పెనిట్రేట్ చేసేంత, ఓవంని పెనిట్రేట్ చేసేంత హెడ్ ఉండదు. సో ఆ విధంగా దీన్ని నపుంసకం చేస్తారు, అంటే ఒకవేళ ప్రొడ్యూస్ అయినా అవి పనికి రాకుండా చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళకి గర్భం దాచలేరు. కానీ ఇది ఇన్స్టెంట్ పిల్ కింద చూడొచ్చు సార్ మనం. అంటే ఒక్కసారి, అంటే ఇప్పుడు సెక్స్ చేసే ముందు, సంభోగం చేసే ముందు, అయ్యే ముందు, కలిసే ముందు
ఈ టాబ్లెట్ ను వాడితే సరిపోతుందా, లేదంటే కొంచెం ఇంకొంచెం ముందుగా వాడాలి? సో అదే వాళ్ళు కూడా ఈ రీసెర్చ్ లో ఏం తేలుతుంది అంటే ఇన్స్టెంట్ పిల్ లాగా కాదు, ముందు నుంచి వాడాల్సి వస్తుందనే చెప్పారు. బట్ ఇన్స్టెంట్ గా మనకు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకున్నట్టు కండోమ్ కావచ్చు, ఈవెన్ జెల్స్ ఉంటాయి, అంటే యాంటీ స్పెర్మటోజెనిక్ జెల్స్ ఉంటాయి. అవి జెల్స్ ని మనం అంగానికి అప్లై చేసి సెక్షువల్ యాక్ట్ ఇంటర్ కోర్స్కి వెళ్తే యూజువలీ ప్రొడ్యూస్ అయిన శుక్ర కణాలు కూడా చనిపోతాయి అన్నమాట, చనిపోతాయి. అలాంటివి ఇన్స్టెంట్ గా వాడచ్చు. బట్ ఈ పిల్లు అలాగా పనిచేస్తుందని నేను అనుకోను, ఎందుకంటే ఒక శుక్రకణం ప్రొడ్యూస్ అయిన తర్వాత అది 3 to 4 days ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే నల్లిఫై చేయడం కుదరదు. సో బట్ ఎక్కువ కాలం నుంచి పిల్లు వాడుతుంటే మాత్రం వాళ్ళకి శుక్రకణాలే ప్రొడ్యూస్ కావు. సో ఆ విధంగా అది ఉపయోగపడుతుంది. సో యాజ్ పర్ మెడికల్ రీజన్స్ ప్రొసీజర్ చూస్తే ఇది పర్ఫెక్ట్ అనుకోవచ్చా? దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? ఎప్పుడైనా ఎనీ మెడికేషన్స్ విల్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఏదైనా కెమికల్ ఇండక్షన్ కాబట్టి ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బెటర్ న్యాచురల్ వేతో వెళ్ళడమే బెటర్. సో అన్నిటికంటే ట్యూబెక్టమీ బెస్టా, మీరు అన్నట్టు ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ మగవారికి సంబంధించిన గర్భ నిరోధక మాత్రలు బెస్టా, లేదంటే కండోమ్ బెస్టా? సో కల్చరల్గా కానీ ఇప్పుడు మీరు అన్న పిల్లు వేసుకొనేసి నిజంగా స్పర్మ్ అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ పిల్ అయినా కానీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ని ఏది అడ్డుకోదండి, ఒక్క కండోమ్ తప్ప. సో బెటర్ ఈ కండోమ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ శారీరకంగా కానీ ఈవెన్ సెక్షువల్కి సంబంధించిన వ్యాధులు కానీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ కావు. సో బెస్ట్ మెథడ్ వచ్చేసి ఇది. అండ్ ఒక కపుల్ ఇబ్బంది పడుతున్నప్పుడు ట్యూబెక్టమీనా వెసెక్టమీనా అంటే వెసెక్టమీ బెటర్. సో లేదు అతను సెక్షువల్గా యాక్టివ్గా ఉంటాడు, సో హీ హ్యాజ్ అ పారాగామి అంటాం, అంటే చాలా మందితో సెక్షువల్ యాక్ట్ ఉంటుంది అన్నప్పుడు ఆ పిల్ బెటర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.